హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ అండ్ శ్రీ. ఈరోజు మన వీడియోలో అయితే నా ఫేవరెట్ క్రీమీ గార్లిక్ మష్రూమ్ విత్ స్పైసెడ్ రైస్. పేరొక్కటే పొడుగ్గా ఉంది, రెసిపీ అయితే చాలా సింపుల్గా ఉంటుంది. ఇంకెందుకు లేట్, మన వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ఫస్ట్ మనం కడాయిలో 2 to 3 స్పూన్స్ ఆయిల్ తీసుకొని అందులో ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. అవి కాస్త చిటపట అన్న తర్వాత మష్రూమ్స్ కూడా వేసేసుకోవాలి. ఈ మష్రూమ్స్ని నేను ముందుగా 3-4 టైమ్స్ క్లీన్ చేసుకున్నానండి, మీరు కూడా క్లీన్ చేసుకోండి. ఆ తర్వాత కాస్త సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అయితే మనం మష్రూమ్స్కి సరిపడా వేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే కర్రీలో మనం మళ్ళీ వేస్తాం. సో చూసుకొని కొంచెం సాల్టే వేసుకోండి. సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని అలా వదిలేసేయాలి. మష్రూమ్లో నుంచి ఆటోమేటిక్గా ఇలా వాటర్ వచ్చేస్తుంది. నేనేం వాటర్ యాడ్ చేయలేదు, మష్రూమ్స్లో నుంచే వస్తాయి. ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉంచేసేయాలి. తర్వాత ఒక 2 minutes అలా టాస్ చేసుకొని పక్కకి తీసి పెట్టేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా జస్ట్ 5 to 10 minutesలో అయిపోతుంది. ఈ లోపలే మన మష్రూమ్ కూడా బాగా కుక్ అయిపోతుంది. ఇందాక మష్రూమ్ పక్కకు తీసి పెట్టేసుకున్నాం కదా, అదే కడాయిలో ఇంకొక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులో గార్లిక్ వేసుకోవాలి. గార్లిక్ లైట్గా ఫ్రై అయిన తర్వాత కర్రీ లీవ్స్ అలానే ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ని లైట్ పింకిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. నేనైతే ఇక్కడ జస్ట్ 2 members సరిపోయే క్వాంటిటీ చేస్తున్నాను. సో నేను దానికోసం 1 packet మష్రూమ్ తీసుకున్నాను, అలానే 2 onions తీసుకున్నాను. ఆనియన్స్ ఇలాగా లైట్ పింకిష్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో 2.5 స్పూన్ మైదా వేసుకోవాలి. ఈ మైదాని ఆనియన్స్తో బాగా మిక్స్ చేసుకొని జస్ట్ 1 minute అలా వేయించుకోవాలి. మరీ ఎక్కువసేపు చేయొద్దు, టేస్ట్ మొత్తం పాడైపోతుంది. జస్ట్ 1 minute చేస్తే సరిపోతుంది. తర్వాత ఇందులో ముందుగా కాచి చల్లార్చుకున్న పాలు వేసుకోవాలి. పాలు ఇలా మిక్స్ చేస్తూ వేయాలి. నేను ఇక్కడ మన టీ గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్తో 3 గ్లాస్ మిల్క్ తీసుకున్నాను. అండ్ మర్చిపోకండి, పాలు వేసేటప్పుడు డెఫినెట్గా మిక్స్ చేస్తూనే వేసుకోవాలి. ఇలా పాలు వేసిన తర్వాత ఒక 1 minute అలా వదిలేసి తర్వాత ఇందులోకి చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆరిగానో వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఆరిగానో చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే పర్వాలేదు, వదిలేసేయండి. అండ్ ఇది మనం ఒకసారి మిక్స్ చేసుకొని ఇందాక ఫ్రై చేసుకున్న మష్రూమ్స్ ఇందులో వేసేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. మీకు ఇక్కడ నేను ఇన్నిసార్లు మిక్స్ చేసుకోవాలి అంటుంటే ప్రాసెస్ పెద్దగా అనిపిస్తుందేమో, అస్సలు కాదు. మనం మష్రూమ్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ప్రాసెస్ అంతా జస్ట్ ఒక 5 to 10 minutesలోనే అయిపోతుంది. అండ్ మనం ఇందాక మష్రూమ్స్ వేసుకున్నాం కదా, తర్వాత ఇందులో కాస్త ఉప్పు, కారం, గరం మసాలా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మనం సాల్ట్ ఇందాక మష్రూమ్స్లో కూడా వేస్తున్నాం, సో చూసుకొని వేసుకోండి. అంతేనండి, దీన్ని ఒక 2 minutes అలా వదిలేసామంటే మన క్రీమీ గార్లిక్ మష్రూమ్ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. 2 minutes తర్వాత దీని కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది. కన్సిస్టెన్సీ ఇలా రాగానే మీరు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసేయండి, ఎందుకంటే ఇది చాలా త్వరగా చిక్కగా అయిపోతుంది. ఈ క్రీమీ గార్లిక్ మష్రూమ్ కర్రీ రోటీలోకి, స్పైసెడ్ రైస్లోకి చాలా బాగుంటుంది. ఆ స్పైసెడ్ రైస్ రెసిపీ కూడా జస్ట్ 2 minutesలో చేసేద్దాం, వచ్చేసేయండి. స్పైసెడ్ రైస్ చేయడానికి కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్ తీసుకొని ఇందులో పచ్చిమిర్చి, కర్రీ లీవ్స్, ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ లైట్ పింక్ కలర్ వస్తే సరిపోతుంది. ఆనియన్స్ ఇలాగా లైట్ పింక్ కలర్ వచ్చిన తర్వాత మీరు ముందుగా కుక్ చేసుకున్న రైస్ ఇందులో వేసుకోండి. నేనైతే ఇక్కడ బ్రౌన్ రైస్ తీసుకున్నాను. బ్రౌన్ రైస్లోకి ఈ క్రీమీ గార్లిక్ మష్రూమ్ చాలా టేస్టీగా ఉంటుంది. మీకు అవైలబుల్గా ఉంటే మీరు కూడా బ్రౌన్ రైస్ తీసుకోండి, లేకపోతే నార్మల్ రైస్ తీసుకున్నా పర్వాలేదు. అండ్ ఈ రైస్లో కూడా కాస్త సాల్ట్ అండ్ లెమన్ వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకున్నామంటే మన స్పైసెడ్ రైస్ రెడీ అయిపోతుంది. సో మనం ఇంత సింపుల్గా జస్ట్ 3 స్టెప్స్లో క్రీమీ గార్లిక్ మష్రూమ్ విత్ స్పైసెడ్ రైస్ రెడీ చేసేసుకోవచ్చు. ఈ రెసిపీ ఇప్పుడు నేను ఇద్దరికి సరిపోయేలాగా చేశాను కదా, దీని కాస్ట్ నాకు 100 రూపీసే పడింది మొత్తం కలిపి. ఇదే మనం బయట రెస్టారెంట్స్లో తిన్నామంటే more than 300 ఛార్జ్ చేస్తారు. సో మీరందరూ కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అలానే ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ కూడా చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఫైనల్లీ ఈ వీడియో ఇక్కడ వరకు చూసిన ప్రతి ఒక్క వ్యూవర్కి థ్యాంక్ యూ సో మచ్.